హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టోరీ ఎపిసోడ్ నెంబర్ 2, ఏమాయ చేసావే. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి టేబుల్ మీద పెళ్లి కూతుర్ల ఫోటోలు అన్నీ పెట్టి, ఈ అమ్మాయి బాగుంది, తిని బాగోలేదు అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు విక్కీ, జయరాజ్, సుమిత్ర గారు. అలాగే విరాట్ సిస్టర్ సృజన కూడా అక్కడికి వచ్చింది. ఏ సృజన, నువ్వెప్పుడు వచ్చావంటూ వెళ్ళి చెల్లి పక్కన కూర్చుంటాడు విరాట్. ఇప్పుడే అన్నయ్య, నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నా. టేబుల్ మీద కుప్పలుగా పడి ఉన్న అమ్మాయిల ఫోటోలు చూసి, అమ్మ మీరు అన్బిలీవబుల్. మార్నింగే కదా మీకు చెప్పాను దీని గురించి, అప్పుడే ఇంత తొందరగా ఉన్నారా? మార్నింగ్ చెప్పానో లేదో అప్పుడే ఇన్ని ఫోటోలు మీకు ఎక్కడి నుండి వచ్చాయి? మీరు ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారని నాకు అర్థమవుతుంది. అందుకే ఈ విషయం మీకే వదిలేశాను. అవును, నా కొడుకుకి పిల్లని వెతకాలంటే ఈ మాత్రం చూడాలి కదా. అయినా విరాట్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నీకు సూట్ అయ్యేలా ఒక మంచి అమ్మాయిని వెతకాలి నేను అని సుమిత్ర అంటుంది. సుమి, ఈ అమ్మాయి చూడు బాగుంది కదా అంటూ ఒక ఫోటో తన భార్యకి చూపిస్తూ ఉంటాడు జయరాజు, విరాట్ వాళ్ళ నాన్నగారు. జయరాజు, సుమిత్ర గారు ఆ ఫోటో చేసి, డాడ్ మీరు కూడానా? అవును మరి. ఈ ఇంటికి ఒక చక్కటి అమ్మాయి కోడలుగా రావాలంటే ఎవరు చూడరు చెప్పు? నాకు మాత్రం లేదా అని అంటాడు జయరాజ్. నాకు కూడా ఉంటుంది కదా. మీకు నచ్చింది చేసుకోండి, కానీ అమ్మ ఒక కండిషన్. ఆ అమ్మాయికి నా గురించి ఏ అబద్ధాలు చెప్పొద్దు. నన్నుగానే ఇష్టపడాలి. నా పాస్ట్ అంతా తెలియాలి. నా ప్లేబాయ్ విషయాలు తెలిసిన తర్వాత కూడా ఆ అమ్మాయికి నచ్చితే చేసుకోవడానికి అభ్యంతరం లేదు. అదేంటి విరాట్, అలా ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలి అమ్మా, లేకపోతే మా మధ్య వీటన్నిటి వల్ల సమస్యలు భవిష్యత్తులో మొదలవ్వచ్చు, రావచ్చు. అందుకే నన్నుగా ఇష్టపడే అమ్మాయిని వెతకండి ప్లీజ్ అమ్మా. ఈ విషయం మాత్రం మీరు నాకు అడ్డు చెప్పొద్దు అంటాడు. ఇలా అయితే కష్టం బ్రదర్. ఏ తల్లిదండ్రులు పక్కన అమ్మాయిలను బెడ్ మీద షేర్ చేసుకునేవాడికి పిల్లని ఇవ్వడానికి నచ్చరు కదా. విక్కీ, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు. అలాగే విరాట్, నువ్వు చెప్పినట్లే మేము వెతుకుతాం, నువ్వేమీ కంగారు పడుకో అని చెప్తారు. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయి రాపో అంటూ బాధగా భర్త వైపు చూస్తుంది సుమిత్ర. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అన్నట్టు. ఏంటండి అలా చెప్పాడు? అలా చెబితే ఎవరైనా పిల్లని ఇస్తారా? ఎవరి వరకో ఎందుకు? మనకే ఒక అమ్మాయి ఉండుంటే అలాంటి వాడికిచ్చి పెళ్లి చేస్తామా అని అంటుంది. తనకి పెళ్లి చేయడానికి ఎన్ని ఆలోచించాం మనం. అబ్బాయి మంచివాడా కాదా, గుణగుణాలు ఏంటి, ఎలాంటి చెడు అలవాట్లు ఉన్నాయో అని వెతికాము కదా. సుమి, ఒకసారి విరాట్ చెప్పిన దాని గురించి ఆలోచించు. వాడు చేసినవన్నీ చెప్పాలంటే మనకి ఎవరిస్తారు పిల్లని అన్నట్లు. విరాట్ గురించి మనం ఏమీ చెప్పకుండా దాచి పెళ్లి చేసిన ఆ అమ్మాయి జీవితం మనం నాశనం చేసినట్లే అవుతుంది. తాను ఒక సెలబ్రిటీ, తన గురించి ఎవరికీ తెలియకుండా లేదు. అన్ని విషయాలు కూడా పుస్తకంలో బయటకు తెలుస్తూనే ఉంటాయి. సో కనుక మనం దాచి కాకుండా చెప్పి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా అంటాడు. సరే. రూమ్లోకి వెళ్ళిన విరాట్ నవ్వుకుంటాడు. చచ్చినా ఎవడూ నాకు పిల్లని ఇవ్వడు, ఎందుకంటే ఈ విషయాలన్నీ చెప్తే ఎవరిస్తారు చెప్పు పిల్లని అన్నట్టు తనలో తాను తలుచుకొని నవ్వుతాడు. నా గురించి తెలిసి ఎవరు వాళ్ళ అమ్మాయిని నా చేతిలో పెట్టరు కనుక విరాట్, నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఈ విషయంలో మీ పేరెంట్స్ ఓడిపోవటం ఖాయం అనుకుంటూ తనలో తాను నవ్వుకుంటాడు విరాట్. అంటే ఎప్పటికీ ఇంకా నాకు మ్యారేజ్ అవ్వదు అన్న విషయం. అక్షర, ఈరోజు ఫ్రైడే, ఇంకా నిద్ర లేవవా? అనాథాశ్రమంకి వెళ్ళాలి కదా. ఏంటి ఈరోజు ఫ్రైడేనా? అయ్యో, ఆ విషయమే మర్చిపోయాను. నాకు అలా నిద్ర పట్టేసింది అని ఒక్కసారి కంగారుగా హడావిడిగా వెళ్ళి రెడీ అయి వస్తుంది అక్షర. అమ్మ, నేను రెడీ అయ్యాను, ఓకేనా, బాయ్ అంటూ వెళ్తున్న అక్షరాని ఒక చేయి ఆపుతుంది. నాన్న, ఏంటి చెప్పు, ముందు ఫుడ్ తిను, తర్వాత ఎక్కడికైనా వెళ్ళు. ఇప్పటికే లేట్ అయింది డాడీ, లేట్ అయింది నాన్న అని చెబుతుంది. ఏం పర్వాలేదు, ఇంకొంచెం లేట్ అవుతుంది అంతే కదా. నువ్వు తినకుండా వెళితే చెప్పు ఎలా అని అంటాడు అక్షర వాళ్ళ నాన్న. నేను రెస్టారెంట్లో తింటానులే నాన్న. అలా అంటావు అంతే, కానీ తినువు అక్కడ. ఆ పని ఈ పని అని చెప్పు.
తినువు, ఏం లేదు, ముందు ఆ పట్టు అని చిన్నపిల్లలా తనకి తినిపిస్తాడు. నాన్న, నేనేం చిన్నపిల్లని కాదు నాన్న, నేనేమి చిన్నపిల్లని కాదు. మాకు నువ్వు ఎంత పెద్ద అయినా చిన్నపిల్లవే, సరేనా? నేను తినిపిస్తాను రా అని చెప్పి వాళ్ళ డాడీ తనకి గోరుముద్దలలా తినిపిస్తూ ఉంటాడు. పట్టు అంటూ పెడుతూ ఉంటాడు. అబ్బా చాలు నాన్న, ఇంకా ఎంత తినిపిస్తావు? ఇలాగే తింటే నేను లావైపోతాను. ఈ మాత్రం తినకపోతే నువ్వు సన్నం అయిపోయి జబ్బు పడతావు, తెలియదా నీకు అని అంటాడు వాళ్ళ నాన్న. దేవుడా! నాన్న, ఇంకా ఆపేయి, నేను ఇంకా మరి తినలేను, ఇప్పటికే టైం అయ్యింది, బాయ్ అంటూ అక్షర గబగబాన వెళ్ళి బయలుదేరుతుంది. వాళ్ళిద్దరికీ ముద్దు పెట్టి రెస్టారెంట్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ అమ్మా నాన్నలకి బాయ్ చెప్పి, మహేష్, అన్నీ సిద్ధమా? అక్కి, అన్నీ రెడీ, నువ్వు వస్తే వెళ్దామని ఆగాను. అవునా, పద అంటూ భోజనం తీసుకొని వెళ్ళి అనాథాశ్రమంలోని పిల్లలకి పంచుతుంది అక్షర. తనకి అది ఇష్టం. అక్కడ అందరికీ పంచిపెట్టి తన స్నేహితుడు మహేష్ని చూస్తూ ఉంటుంది. మహి, శారదా ఆంటీ గారు ఈరోజు హోటల్లో కలవమన్నారు. రేపు వాళ్ళ బాబు బర్త్డే కదా, ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ చెప్పాలంట. సో మనకి ఆ పని ఉంది అని చెప్పి మహేష్తో అక్షర చెప్తుంది. అవునా, అయితే నువ్వు వెళ్ళాకి, నేను ఇక్కడ రెస్టారెంట్లో వర్క్ చూసుకుంటాను. సరే అని అక్కడ నుండి హోటల్కి బయలుదేరుతుంది అక్షర. అక్షర వాళ్ళది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అమ్మ నాన్న, అక్షరకి తనొక్కటే కూతురు. అందుకే వాళ్ళంటే తనకి ప్రాణం, తనంటే వాళ్ళకి పంచ ప్రాణాలు. అక్షర MBA చేసి తన స్నేహితుడితో కలిసి ఒక చిన్న రెస్టారెంట్ స్టార్ట్ చేస్తుంది. ఆ ఊర్లోనే చిన్న రెస్టారెంట్ రన్ చేస్తుంది. అది కొంచెం బాగా సక్సెస్ అయ్యి పెద్ద పెద్ద బర్త్డేలకి, పెళ్ళిళ్ళకు, ఈవెంట్లకు ఫుడ్ సర్వ్ చేసే అంత బాగా సక్సెస్ అవుతుంది. తను అంత బాగా రన్ చేస్తుంది కూడా ఆ హోటల్ని. అక్షర అది చిన్నపిల్లల మనస్తత్వం, ఏవి బయటకు చెప్పదు. తను కంఫర్ట్ ఉన్న వాళ్ళతో తప్ప, అది కూడా తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ఐశ్వర్యతో తప్ప ఇంకెవరితో షేర్ చేసుకోదు తన విషయాలు కానీ, తన లైఫ్ విషయాలు కానీ. చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. అందుకే తనకి ఉన్నంతలో ప్రతి ఫ్రైడే అనాథాశ్రమంలో ఫుడ్ సర్వ్ చేస్తుంది. అది తనకి ఇష్టంగా భావించి ప్రతి ఫ్రైడే అనాథాశ్రమంకి వెళ్ళి ఫుడ్ పెడుతుంది. అమ్మ నాన్న, తన ఇద్దరు ఫ్రెండ్స్తో హ్యాపీగా గడుపుతున్న అక్షర లైఫ్లోకి విరాట్ వస్తే ఏం జరుగుతుందో తనకే తెలియదు. అసలు ఈ సోషల్ మీడియా, ఫ్లాష్ కెమెరాలు, ఈ రంగుల ప్రపంచం గురించి అసలు అనుభవమే లేని ఆ అమ్మాయి లైఫ్లోకి అతను వచ్చి తన లైఫ్ని తలకిందులు చేస్తే ఏమవుతుంది? ఇలాంటి విషయం తన లైఫ్లో వాడు జరుగుతుందని ఆ అమ్మాయికి కూడా తెలియదు. విరాట్ అంటూ అతన్ని పిలుస్తూ అతని రూమ్లోకి వస్తాడు కబీర్ అతని యొక్క PA. చెప్పు, ఎందుకు అలా అరుస్తున్నా? ఏమైంది కబీర్ అని విరాట్ అడుగుతాడు. జాన్వి కాల్ చేస్తుంటే నువ్వు లిఫ్ట్ చేయడం లేదంట అని కంగారుగా కబీర్ చెప్తాడు. నాకు జాన్వితో మాట్లాడాలని లేదు, అందుకే తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని అంటే కబీర్, ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? అంటే ఏం చెప్పాలి? నేను నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని పదే సార్లు అంటుంది. అందుకే తన మాటలు విని చిరాకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంటాడు విరాట్. అయినా జాన్వి మంచిదే కదరా, పెళ్లి చేసుకో, తప్పే ఉంది అని అంటాడు కబీర్. మీకు ఎన్నిసార్లు చెప్పాలిరా, తనతో సెక్స్ ఓకే కానీ పెళ్ళి నాట్ ఓకే. నేను పెళ్లి చేసుకునే అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలు ఏవి కూడా జాన్వీలో లేవు. అమ్మాయి మీద నాకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అవునా, ఏంటి సార్ అవి? అందంగా ఉండాలి, మంచి మనసున్న అమ్మాయి ఉండాలి, అదేవిధంగా మన ఫ్యామిలీకి సరిపడే అమ్మాయి ఉండాలి, ముఖ్యంగా నన్ను, నా ఫ్యామిలీని బాగా చూసుకునే అమ్మాయి ఉండాలి అని చెప్తాడు విరాట్. నన్ను, నా ప్రొఫెషన్ని అర్థం చేసుకునే అమ్మాయి ఉండాలి, రేపు పొద్దున్న జీవితంలో ఎలాంటి గొడవలు రాకూడదు కదా అని అమ్మాయి గురించి ఏవేవో చెప్తాడు విరాట్. ఎందుకంటే నీకు తెలుసు కదా, మన ప్రొఫెషనల్ రూమర్స్ ఎక్కువ స్ప్రెడ్ చేస్తారు. వాటిని వీటిని విని సాధించే అమ్మాయి కాకుండా అర్థం చేసుకునే అమ్మాయి కావాలి. నా ప్రొఫెషన్కి తగ్గట్టు అమ్మాయి. అబ్బో చాలా, ఇంకా ఏమైనా క్వాలిటీస్ కావాలా అని కబీర్ అడుగుతాడు. అంతే చాలు, ఇంకా ఏం వద్దు బాబు అని అంటాడు విరాట్. నువ్వు పక్కకి వెళ్ళు, నాకు పని ఉంది అని చెప్తాడు. అది కాదు విరాట్, చూడు ఒక్కసారి, నేను చెప్పేది విను అని మళ్ళీ కాల్ చేస్తుంది నాకు అని అంటాడు. నీకోసం హోటల్ తాజ్లో ఎదురు చూస్తూ ఉంటుందంట.
అక్కడికి రమ్మంటుంది. ప్లీజ్ ఈ ఒక్కసారి తనని కలు అని కబీర్ చెప్తాడు. విరాట్ మొహం చిరాగ్గా పెట్టుకొని, ఇదే లాస్ట్ టైం తనని ఇలా కలవడం. ఇంకెప్పుడు తనతో నాకు ఇలాంటివి చెప్పకు, మీటింగులు వద్దు అని చెప్తాడు. ఈరోజు తనకి చెప్పేస్తాను నా అభిప్రాయం అనుకుని హోటల్కి వెళ్తాడు విరాట్ జాన్వీని కలవటానికి. హోటల్ తాజ్ ముందు కొంతమంది రిపోర్టర్స్ ఉంటారు. రిపోర్టర్స్ కెమెరాలు విరాట్కి ఏం కొత్త కాదు కనుక ఎక్కడికి వెళ్ళినా ఈ గోల తప్పదు. ఎందుకంటే తను ఒక టాప్ మోడల్. అతనికి కనుక నవ్వుతూ కొన్ని ఫొటోస్కి పోజ్ ఇచ్చి లోపలికి వెళ్తాడు విరాట్. ఎక్కువ సెలబ్రిటీస్, హీరోలు, హీరోయిన్లు ఆ హోటల్కి వెళ్తారు. అందుకు అక్కడ ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. ఎక్కువగా వస్తూ ఉండటంతో అక్కడ ఎప్పుడూ రిపోర్టర్స్, కెమెరామెన్స్ ఉంటూనే ఉంటారు. అదేవిధంగా విరాట్ వెళ్ళాడు. యాజ్ యూజువల్గా అదే జరిగింది. విరాట్ వెళ్ళి జాన్వీని కలుస్తాడు. జాన్వీ ప్రైవేట్గా రిజర్వ్ చేసిన ఒక క్యాబిన్లో కూర్చొని ఉంటుంది. విరాట్ని చూడగానే వెళ్ళి హగ్ చేసుకుంటుంది. విరాట్ కూడా ఒక స్నేహపూర్వకంగా హగ్ ఇచ్చి ఇద్దరు తలో చైర్లో కూర్చుంటారు. ఏంటి చెప్పు జాన్వీ అని అడుగుతాడు. చెప్పు జాన్వీ, ఎందుకు రమ్మన్నావు? విరాట్, అది నీతో కొంచెం మాట్లాడాలి. కనీసం వింటావా అని అడుగుతుంది. ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? నాతో ముందులా ఎందుకు ఉండటం లేదు? జాన్వీ, నా సమాధానం ముందే చెప్పాను కదా. నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నువ్వు అనుకునే ఇష్టం కాదు. మ్యారేజ్ ప్రపోజల్స్ వరకు వెళ్ళే ఉద్దేశం నాకు లేదు అని చెప్తాడు. నా పక్క బడ్డీగా, నా కో యాక్టర్గా నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వు అనుకునే ఇష్టం కాదు జాన్వీ అని ఒక్కసారి అర్థం చేసుకో అని విరాట్ అంటాడు. అదే ఎందుకు ఇష్టం లేదు విరాట్? నాకేం తక్కువ చెప్పు. అందంగా ఉంటాను. నీతో పాటు నేను మోడల్ని. ఒకే ప్రొఫెషన్ కదా. మన లైఫ్లో అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎందుకు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు అంటుంది. అలాగే నాకు ఆస్తి కూడా ఉంది. నీకు అన్నింటిలో నేను పర్ఫెక్ట్ విరాట్. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నంత మాత్రాన ప్రేమ పుట్టదు జాన్వీ. నాకు నువ్వు నచ్చలేదు అంతే. ఎందుకు విరాట్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాకు నువ్వంటే చాలా ఇష్టం అని చెబుతుంది జాన్వీ. విరాట్, ఐ లవ్ యూ అని ఒక్కసారి హగ్ చేసుకుంటుంది. హా అని నవ్వుతూ, కళ్ళల్లో ఎప్పుడూ నాకు కామం తప్ప ప్రేమ ఎప్పుడూ కనిపించలేదు జాన్వీ. నిన్ను ఆ దృష్టిలో మాత్రమే చూశాను. ప్లీజ్ లీవ్ మీ అని అంటాడు. విరాట్, ప్లీజ్ నువ్వు నన్ను ఇలా చేయొద్దు. ఇప్పటికే సోషల్ మీడియాలో మా ఫ్యామిలీలో అందరికీ తెలుసు మనం డేట్ చేసుకుంటున్నట్టు. ఇప్పుడు నువ్వు ఈ మాట అంటుంటే నాకు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు అంటుంది. ఇప్పుడు నేను వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలి? అది నువ్వు నాతో పడుకోకముందు ఆలోచించాలి. ఇప్పుడు నువ్వు నన్ను అడిగితే ఏం చెప్పను చెప్పు అని విరాట్ అంటాడు. అయినా నిన్ను ఎప్పుడూ నేను ఫోర్స్ చేయలేదు కదా జాన్వీ. నువ్వే నా దగ్గరకు వచ్చి కోరి వచ్చావు. నేను ఎప్పుడూ నిన్ను ఇబ్బంది పెట్టి అడిగింది లేదు అని అంటాడు. ఏ ఆడదైనా కోరి వచ్చి కోరిక తీర్చమని రెచ్చగొడితే చేతులు ఊపుకుంటూ కూర్చుంటారా ఏ అబ్బాయిలైనా అని అంటాడు. కూర్చోవడానికి నేనేం గేన్ కాదు కదా. మూతి మీద మీసం ఉన్న మగాడిని. అయినా అందులో నువ్వు ఎంజాయ్ చేసావు, నేను ఎంజాయ్ చేశాను అంతే. ఇక్కడితో ఈ లైఫ్ వదిలే. ఇంకా దీని గురించి ఆలోచించొద్దు అని విరాట్ అంటాడు. ఇప్పుడు దాని గురించి డిస్కషన్ ఎందుకు జాన్వీ? అయినా నీకు ఎప్పుడు నేను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటున్నాను అనే ఆశలు ఎప్పుడూ కల్పించలేదే. నువ్వు అంత ముందుకు వెళ్ళావు అని అడుగుతుంది. ఎప్పుడైనా నేను చెప్పానా నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పు అని అంటే, లేదు చెప్పలేదు, కానీ నాకు నువ్వంటే ఇష్టం విరాట్ అని మళ్ళీ అదే చెప్తుంది. ఐ లవ్ యూ సో మచ్. జాన్వీ, ప్లీజ్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు. చూడు జాన్వీ, నాకు ఆల్రెడీ పెళ్ళి కూడా ఫిక్స్ అయ్యింది. ఈ విషయం నీకు ఇంకా చెప్దామనుకున్నాను. ఏంటి, పెళ్ళి ఫిక్స్ అయిందా అంటూ ఒక్కసారిగా జాన్వీ షాక్ అవుతుంది. ఎవరితో, ఎందుకు, ఎప్పుడు చేశారో అని అడుగుతుంది. విరాట్, ఐ డోంట్ నో, ఎవరితోనో నాకు తెలీదు, కానీ నేను పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని మా పేరెంట్స్ ఒక్కటే గోల. సో వాళ్ళు అదే కోరుకుంటున్నారు. వాళ్ళ ఇష్ట ప్రకారమే చేయాలి అనుకుంటున్నారు. సో ఆ డెసిషన్ కూడా వాళ్ళకే వదిలేశాను. వాళ్ళకి నచ్చిన అమ్మాయిని చూడమని చెప్పి. ప్లీజ్ ప్రేమ పెళ్ళి అంటూ ఇంకా నన్ను డిస్టర్బ్ చేయొద్దు. లేకపోతే నీకు తెలుసు కదా నాకు కోపం వస్తే ఎలా ఉంటుందో. ఇంకా మన మధ్య ఈ ఫ్రెండ్షిప్ కూడా ఉండదు అని అంటూ అక్కడి నుంచి కోపంగా విరాట్ వెళ్తాడు. ప్లీజ్ విరాట్, ఒక్కసారి విను నా మాట అన్నా కూడా జాన్వీ మాటలు లెక్క చేయకుండా ఆ హోటల్ నుంచి వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.